పెద్దలు గౌరవనీయులు దాసరి రామ్మోహన్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాను. అన్న, మీరు దక్షిణ భారత కాపు జేఏసీ అధ్యక్షులుగా కుల అభివృద్ధి కోసం మీరు చేసినటువంటి సేవలు మరవలేనివి. అదేవిధంగా మా గుత్తి ప్రాంతానికి కూడా మీరు అనేక సార్లు వచ్చి బలిజల ఐక్యత కోసం మీరు చేసినటువంటి సలహాలు సూచనలు అభినందనీయం. అన్న, మీరంటే మాకు ఎనలేని గౌరవం అభిమానం ఉందన్న. కానీ మీరు ఈ మధ్యకాలంలో ఒక రాజకీయ నాయకుడిగా దినచర్యగా ఒక కాపు బిడ్డ, జనసేన పార్టీ అధినాయకుడు, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులను పవన్ కళ్యాణ్ గారిని దినరోజు మీరు విమర్శించడం సరైన విధానం అయితే కాదని మేము తెలియజేస్తున్నాం. అన్న, మీరు మర్చిన విషయాలు కొన్ని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాం. మనకి స్వతంత్రం వచ్చిన 77 సంవత్సరాల్లో దాదాపుగా ఎంతోమంది రెడ్డి కులస్తులు, కమ్మ కులానికి చెందిన వారు ముఖ్యమంత్రులుగా చేస్తూ పాలిస్తున్నారన్న. కానీ ఏ రెడ్డి కులస్తుడైనా వచ్చి మాకి పలానా రెడ్డి గారు మా కుల అభివృద్ధి కోసం మా కులానికి ఎటువంటి సేవలు చేయలేదు కనుక ఈయన మా రెడ్డి కులస్తుడు కాదు, మా రెడ్డి కులానికి సంబంధం లేదని విమర్శించిన దాఖలాలు లేవు. అదేవిధంగా దాదాపుగా మన ఆంధ్రప్రదేశ్లో ఒక 20-25 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, కీర్తిశేషులు పెద్ద ఆయన నందమూరి తారక రామారావు గారు అయితేనేమి సేవలు చేయడం జరిగినది. కానీ ఏ ఒక్క కమ్మ కులస్తుడైనా కూడా వచ్చి మాకి కమ్మ కులానికి అభివృద్ధికి మాకి ఎటువంటి సేవలు చేయలేదు కనుక వీరు మా కమ్మ కులానికి సంబంధించిన వ్యక్తులు కాదు, మా కమ్మ కులానికి వీరికి ఎటువంటి సంబంధం లేదు, కమ్మ కులస్తుడు కాదు అని విమర్శించిన దాఖలాలు ఏమాత్రం లేవన్నా. కానీ మరి మన కర్మ ఏంటి? 70 ఏళ్ళ తర్వాత మనలో ఒక నాయకుడు వచ్చినప్పుడు అత్యంత నిజాయితీపరుడైనటువంటి నాయకుడిని పట్టుకొని మీరు విమర్శించడం సరైన విధానం కాదని మేము గుర్తు చేస్తున్నాం. అన్న, మన నాయకుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు మాత్రమే, ముఖ్యమంత్రి కాదు. కానీ ఆయన చేసిన సేవలను ప్రజలకి తెలియజేయండి అన్న. ప్రజలకి ఆయన రాజకీయాల్లోకి రాకముందైతేనేమి, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అయితేనేమి ఆయన కష్టపడి సినిమాలు తీసినటువంటి డబ్బును ఎన్నో కోట్ల రూపాయలు కౌలు రైతులు చనిపోతే 30 కోట్ల రూపాయలు విరాళంగా ఇవ్వడం, అదేవిధంగా ఎన్నో సేవలకు ఎన్నో కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం, అదే కాకుండా ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా తీసుకున్నటువంటి జీతాన్ని కూడా పిఠాపురం నియోజకవర్గంలో దాదాపుగా 40 మంది అనాథ పిల్లలకు ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున ఇచ్చి ఆయన వాళ్ళకి పెద్ద దిక్కుగా ఉండి వారి బాగోగులు చూసుకుంటున్నాడు. ఈ విషయాలు మనము ప్రజల్లోకి తెలియజేయాలి. కానీ ఆయనను ఒక కులానికే పరిమితం చేసి ఆయన కాపు కులానికి ఏమి చేయలేదని చెప్పడం ఎంత మటుకు సమంజసం కాదని మేము భావిస్తున్నాం. ఆయన ఒక కులానికే నాయకుడు కాదు, మన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి కూడా నాయకుడు ఆయన. అటువంటి నాయకుడిని పట్టుకొని మీరు దినచర్యగా విమర్శించడం సరైన విధానం కాదని కూడా గుర్తు చేస్తున్నాం. ఆయన
ఎంత గొప్ప నాయకుడో తెలుసా? ఆయన ఆరోగ్యం బాగలేకపోతే సాక్షాత్తుగా భారతదేశ ముద్దుబిడ్డ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారే ఆయన ఇంటికి వచ్చి పరామించి వెళ్ళడం ఎంత గొప్ప విషయమో మీకు తెలుసా? ఆయన చేసినటువంటి సేవలను ప్రజలకు తెలియజేయాలి. కానీ ఆమె కాపు ఆడపడుచు అని చెప్పుకొని జనసేన పార్టీలో చేరి పవన్ కళ్యాణ్ గారికి దగ్గరై విడుదల రజనీ గారు ఆమెకు ఒక పేరు వచ్చే తలికే ఆమె గుడక ఈరోజు ఆయనని విమర్శిస్తూ ఆయన మీద వ్యంగ్యంగా మాట్లాడుతుంది. ఆయనకి ఆరోగ్యం బాగలేక ఆయన సర్జరీ చేయించుకొని ఇంట్లో ఉంటే ఆయనను కూడా విమర్శిస్తూ వ్యంగ్యంగా మాట్లాడడం సరైన విధానం కాదని ఆమెకి కూడా తెలియజేస్తున్నాం. అన్న, మీలాంటి వారు ఎంతమంది వచ్చి ఆయనని విమర్శించినా ఆయనని మాత్రం మీరు కాపులకి దూరం చేయలేరన్నా. ఆయన కాపులకి ఏమీ చేయలేదు అని మీరు చెప్తున్నారంటే మీ అమాయకత్వం అని కూడా మేము తెలియజేస్తున్నాం. ఆయన 2024 సాధారణ ఎన్నికల్లో ముందే కోస్తా ఆంధ్ర కాపులు, రాయలసీమ బలిజలు, బడుగు బలహీన వర్గాలని, అగ్ర కులస్తుల్ని అందరినీ కలుపుకొని రాష్ట్ర శ్రేయస్సు కోసం పెద్దన్న పాత్ర పోషించండి అని ఇచ్చిన పిలుపు ఎంతో అభినందనీయమన్నా. ఆ రోజే కాపులకి పెద్దపీట వేయడం జరిగినది. అయినా ఆ విషయాన్ని మీరు మర్చిపోయి ఉన్నట్లున్నారు. ఓసారి గుర్తు చేసుకోవాలని కూడా మీకు మేము తెలియజేస్తున్నాం. మరొకసారి మీలాంటి వారు ఎంతమంది వచ్చి విమర్శించినా, ఒకవేళ మీరు ఆయనని విమర్శించాలి అనుకుంటే మీకు ఏదైనా 29 ఎలక్షన్లలో ఎమ్మెల్యే సీటు కానీ నామినేటెడ్ పోస్టులు కానీ ఇస్తామని ఆశ చూపించి ఉంటే ఆ పార్టీ కండవా కప్పుకొని మీరు ఆయనని రాజకీయంగా విమర్శించవచ్చు. కానీ ఒక కులానికి చూపిస్తూ విమర్శించడం సరైన విధానం కాదని మరోసారి గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై జనసేన.